అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం రేషన్ బియ్యంతో అది బియ్యం మరపట్టించకుండా కరకరలాడే మురుకులు, అదేనండి జంతికలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి. 3 నెలల వరకు చాలా బాగుంటాయి. మరి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం నేను 400 గ్రాములు అంటే ఒక గ్లాసుడు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. రేషన్ బియ్యం వేస్ట్ కాకుండా ఉండటానికి ఇది ఒక మంచి రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. బాగా నానిన ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ నీళ్ళు పోయకూడదండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ వచ్చేలాగా దోసల పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకొని గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత బియ్యం అయితే తీసుకున్నామో దాంట్లో 4వ వంతు అంటే పావు కప్పు మినపగుళ్ళని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం కలర్ మారిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ మినపగుళ్ళని మనం గ్రైండ్ చేసుకోవాలి. అంటే పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీని బదులు మీరు రెడీమేడ్ మినపపిండి కూడా వాడుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం రుబ్బి పెట్టుకున్న పప్పులో ఇలా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకొని ఇప్పుడు అందులో మనం జంతికలకి సరిపడా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో మనం 1 టేబుల్ స్పూన్ వాము, చిటికెడు ఇంగువ, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు సరి చూసుకొని వేసుకోండి. అందులో 1 టీ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ వేసుకోవాలి. మనం డీప్ ఫ్రైకి కాగబెట్టుకుంటున్న నూనెలో 2 టేబుల్ స్పూన్ల వేడి నూనె కూడా వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా మనం స్పూన్తో కలిపి కొంచెం చల్లగా ఉన్న నీళ్ళని అంటే రూమ్ టెంపరేచర్ వాటర్ పోసుకొని మనం పిండిని ఈ విధంగా జారుగా కలుపుకోవాలి. అంటే మరీ జారుగా కాదండి, మరీ గట్టిగా కాదనమాట. ఇలా కలుపుకోవాలి. జంతికల పిండి మాదిరిగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మనం జంతికలు కొట్టడానికి కొంచెం నూనె రాసుకోవాలి. నూనె రాసుకొని ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకొని జంతికలు కొట్టం నిండుగా పిండిని నింపుకొని జంతికల మాదిరి ఒత్తుకోవాలి. ఈ విధంగా ఏదైనా ఒక గరిటెని తడిపి లేదా నూనె రాసి దాని మీద జంతికలు ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని బాగా కాగిన నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం 2 వైపులా తిప్పుతూ చక్కగా వేయించుకోవాలి. ఎంత రుచికరమైన రేషన్ బియ్యంతో తయారు చేసుకున్న జంతికలు రెడీ అయిపోతాయండి. ఇవి 8 డబ్బాలో పెట్టుకుంటే 3 నెలల వరకు తాజాగా ఉంటాయి. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు కొత్తగా అనిపించుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అనేది చేయండి. ఇప్పుడు రేషన్ బియ్యాన్ని వేస్ట్ చేయకుండా అలాగే మరపట్టించే పని లేకుండా ఈ జంతికలు ట్రై చేయండి.